హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్కి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాము. సో అందులో ఇప్పుడు ఎస్ఏ 265 ఈ స్టాండర్డ్కి సంబంధించి 265 ఏమి ఫస్ట్ కమ్యూనికేటింగ్ డిఫిషియన్సీస్ ఇంటర్నల్ కంట్రోల్ టు దోస్ చార్జెడ్ విత్ గవర్నెన్స్. సో ఏమైనా డిఫిషియన్సీ ఉంటే మనం ఎవరికి చెప్పాలి? దోస్ చార్జెడ్ విత్ గవర్నెన్స్కి చెప్పాలి. ఎందులో డిఫిషియన్సీ ఉంటే ఇంటర్నల్ కంట్రోల్ డిఫిషియన్సీ ఉంటాయి. ఈ చాప్టర్కి సంబంధించి స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ ఆర్టీపీస్ ఎంటీపీ క్వశ్చన్స్ చూద్దాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 32nd క్వశ్చన్. So, during the course of audit, the auditor noticed material weaknesses in the internal control system and he wishes to communicate the same to the management. ఎవరు చెప్పాలనుకుంటున్నాడు? మేనేజ్మెంట్కి చెప్పాలనుకుంటున్నాడు మెటీరియల్ వీక్నెస్ ఉంటే. యూ ఆర్ రిక్వైర్డ్ టు ఎలిజికేట్ ఇంపార్టెంట్ పాయింట్ ద ఆడిటర్ షుడ్ కెప్ ఇన్ మైండ్ వాల్ డ్రాఫ్టింగ్ ద లెటర్ ఆఫ్ వీక్నెసెస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. సో ఇప్పుడు లెటర్ ఆఫ్ వీక్నెస్ని రాయాలి కాబట్టి ఆ లెటర్ ఆఫ్ వీక్నెసెస్ రాసేటప్పుడు ఏమేమి మైండ్లో పెట్టుకోవాలి ఆడిటర్ అనేది చెప్పాలి. ఇప్పుడు ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ ఈజ్ టు బి కెప్ట్ in mind while drafting the letter of weakness as per SA 265. SA 265 ఏమి కమ్యూనికేటింగ్ డిఫిషియన్సీస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ టు దోస్ చార్జెడ్ విత్ గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి. సో ద ఆడిటర్ షెల్ ఇంక్లూడ్ ద రిటర్న్ కమ్యూనికేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్. సో ఇంటర్నల్ కంట్రోల్లో సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ ఏమో వాటిని ఇంక్లూడ్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి ఏదానికి సంబంధించి డిఫిషియన్సీకి సంబంధించి అండ్ ఎక్స్ప్లెయిన్ టు దేర్ పొటెన్షియల్ ఎఫెక్ట్. సో దాని యొక్క ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది పొటెన్షియల్గా అనేది ఎక్స్ప్లెనేషన్ చేయండి. సో ఫస్ట్ డిస్క్రిప్షన్ of deficiencies and explanation of their potential effect. Next, sufficient information to enable those charged with governance and management to understand the context of communication. So sufficient information enable cheyandi evarki those charged with governance ki and management to understand the context of communication. So context of communication enta varaku manam అర్థం చేసుకుంటారనే చెప్పాలి. సో ఫస్ట్ డిస్క్రిప్షన్ డిఫిషియన్సీ చెప్పినాము, తర్వాత సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ ఏముంది మనం ఏదైతే డిఫిషియన్సీ అని చెప్తున్నామో వాళ్ళు ఎంతవరకు అండర్స్టాండింగ్ చేసుకుంటూ వాళ్ళకి అండర్స్టాండింగ్ చేయడానికి నువ్వు సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ ఏముందో అది ప్రజెంట్ చేయి. తర్వాత ఇన్ అదర్ వర్డ్స్ ద ఆడిటర్ షుడ్ కమ్యూనికేట్ మెటీరియల్ వీక్నెసెస్ టు ద మేనేజ్మెంట్ ఆర్ ఆడిట్ కమిటీ ఇఫ్ ఆన్ ఏ టైమ్లీ బేసిస్. సో మనం టైమ్లీ బేసిస్లో వాళ్ళకి చెప్పాలి. అంటే మీకు ఈరోజు దొరికింది అనుకోండి, ఒక 2 days లోపల 3 days లోపల చెప్పాలి, 1 week లోపల చెప్పాలి. అంతేకాని అది పెట్టుకుని ఒక 6 months తర్వాత 7 months తర్వాత పెట్టడం వల్ల దాని యొక్క యూజ్ అనేది ఉండదు. సో this communication should be preferably in writing through a letter of weakness or management letter. Important points with regard to such letter of weaknesses. సో ఆ లెటర్లో ఏమేమి అనుకోవాలంటే ఫస్ట్ లిస్ట్ డౌన్ చేయండి ఏరియాస్ ఆఫ్ వీక్నెసెస్ ఇన్ సిస్టమ్ అండ్ ఆఫర్ సజెషన్స్. సో మీరు సజెషన్ కూడా ఇవ్వాలనుకుంటే సజెషన్ చేయండి. ఫస్ట్ లిస్ట్ డౌన్ చేయండి ఏవేవి వీక్నెస్ ఉంటాయి, ఏ ఏరియాలో వీక్నెస్ ఉందనేది. తర్వాత సజెషన్ ఇవ్వాలనుకుంటే సజెషన్ చేయండి. లిస్ట్ డౌన్ చేసినారా? ఓకే, లిస్ట్ చేసినారు. ఇప్పుడు ఇట్ షుడ్ బి క్లియర్లీ ఇండికేట్ దట్ డిస్కస్ ఓన్లీ వీక్నెసెస్. సో ఏరియాస్లో వీక్నెసెస్ చెప్పిన తర్వాత డిస్కస్ చేయండి ఓన్లీ వీక్నెసెస్ which have come to the attention of the auditor as a result of his audit and that his examination has not been designed to determine the advocacy of internal control management. సో ఇప్పుడు మేనేజ్మెంట్తో డిస్కషన్ చేయండి క్లియర్గా. ఆ వీక్నెసెస్ కొన్ని మాత్రమే నేను తీసుకొచ్చినాను, బట్ అన్నీ వచ్చింటాయనేది నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను అన్నీ ఇంటర్నల్ కంట్రోల్లో అడ్వకేసీ ఉందా లేదా చెక్ చేయడానికి రాలేదు అనేది సెకండ్ పాయింట్గా చెప్పండి. తర్వాత this letter services a valuable reference document for management for the purpose of revising the system and insisting on its strict implementation. సో మేనేజ్మెంట్కి ఒక రిఫరెన్స్ మాదిరి ఉండాలి, ఇదే మెయిన్గా కావద్దు, ఇది ఒక రిఫరెన్స్ కావాలి. ఈ రిఫరెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు కావాలనుకుంటే ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ని రివైజ్ చేసుకోవాలి మేనేజ్మెంట్ అనేది. నెక్స్ట్, దిస్ లెటర్ మే ఆల్సో సర్వ్ టు మినిమైజ్ లీగల్ లయబిలిటీ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఏ మేజర్ డిఫాల్టికేషన్ ఆర్ అదర్ లాస్ రిలేటింగ్ టు ఫ్రమ్ వీక్నెసెస్ ఇన్ ఇంటర్కలం. సో లీగల్ లయబిలిటీస్ ఏం రాకుండా చూసుకోవాలి ఈ లెటర్ వీక్నెసెస్. సో టోటల్గా ఏం చెప్తున్నాము, ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వండి డిఫిషియన్సీకి సంబంధించి, దానికి సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉందా లేదా చెక్ చేయండి. మేనేజ్మెంట్కి చెప్పేటప్పుడు టైమ్లీ బేసిస్లో చెప్పండి. తర్వాత లెటర్ ఆఫ్ వీక్నెస్లో చెక్ లిస్ట్ని ప్రొవైడ్ చేయండి. ఫస్ట్ వీక్నెసెస్ ఏ ఏరియాలో ఉన్నాయని, తర్వాత మీ దృష్టికి ఎంతవరకు వచ్చినవి, మీ రిఫరెన్స్ మీ ఇండికేషన్స్ ఎంతవరకు ఉన్నవి. అండ్ మనం ఇంకోటి ఏం చెప్పాలంటే ఈ మెయిన్ ఐడెంటిఫై చేసినది కొన్నే, ఇంకా ఏమన్నా ఉండొచ్చు, మాకు సంబంధం లేదు, అడ్వకేసీ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ కాదు, మేము చూసినాయని చెప్పాలి. తర్వాత ఈ లెటర్ అనేది ఎట్లుండాలంటే ఒక వాల్యుబుల్ రిఫరెన్స్ మాదిరి ఉండాలి, డాక్యుమెంట్ రిఫరెన్స్ మాదిరి ఉండాలి, ఇది మెయిన్ కాకూడదు. అండ్ మేనేజ్మెంట్ వచ్చేసి రివైజ్ చేసుకోవాలనుకుంటే రివైజ్ చేసుకోవచ్చు ఇంటర్నల్ కంట్రోల్స్ని బేస్ ఆన్ దీన్ని బేస్ చేసుకొని. తర్వాత లీగల్ లయబిలిటీ కూడా డిక్రీజ్ అవుతుంది దీనివల్ల. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. CAN has appointed as an auditor of TRP Limited. While conducting the audit, he has identified some deficiencies in internal control. He needs to determine whether the deficiency or combination of deficiencies in internal control constitute a significant deficiency and has to communicate them in
writing to those charged with governance and management on timely basis. So guide CAN with some examples of matters to be considered while determining significant deficiencies in internal control with reference to relevant SS. So ఇక్కడ ఏమైంది, ఎన్ అనేవాడు ఒక కంపెనీకి ఆడిటర్గా అపాయింట్ అయినాడు. తర్వాత ఐడెంటిఫై చేసినాడు కొన్ని డిఫిషియన్సీని. తర్వాత ఈ డిఫిషియన్సీని ఈ కాంబినేషన్ గురించి ఇంటర్నల్ కంట్రోల్లో సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ అని అనిపించింది. అవి కమ్యూనికేట్ చేయాలనుకున్నాడు ఎవరికి, విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్కి టైమ్లీ బేస్లో. ఇప్పుడు ఎన్కి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏమేమి సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీస్ అంటాము అనేది ఇంటర్నల్ కంట్రోల్లో. యాజ్ ఫర్ ఎస్ఏ 265 కమ్యూనికేటింగ్ డిఫిషియన్సీస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ to those charged with governance management. Significant deficiencies in internal control means deficiencies are combination of deficiencies in internal control that in the auditor professional judgment. ఏమని చెప్పాలి, ఇది ప్రొఫెషనల్ జడ్జిమెంట్ రా బాబు, మేము చెప్పేది కాదు, ఇది ఫ్రాడ్, ఇది ఎర్రరు, ఇది అకరెన్స్, ఇవి కాదు మేము చెప్పాల్సింది, అది నీ యొక్క ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. అండ్ ఈజ్ ఇన్ సఫిషియంట్ ఇంపార్టెంట్ టు మెరిట్ ద అటెన్షన్ ఆఫ్ ద దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్. సో మెరిట్ అటెన్షన్ ఉండాలి, ఈ దోస్ చార్జ్ గవర్నెన్స్కి తెలియాలి అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అవి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాటర్స్ దట్ CAN ఆడిటర్ ఆఫ్ TRP లిమిటెడ్ మే కన్సిడర్ ఇన్ డిటర్మైనింగ్ వెదర్ దే డెఫిషియన్సీ ఆర్ కాంబినేషన్ ఆఫ్ డెఫిషియన్సీ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ కాన్స్టిట్యూట్ ఏ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్. సో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే, ఫస్ట్ లైక్లీవుడ్ ద డెఫిషియన్సీస్ లీడింగ్ టు మెటీరియల్ మిస్టేట్మెంట్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇన్ ద ఫ్యూచర్లో మెటీరియల్ మిస్టేట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నీకు ఏమైనా అనిపించింది అనుకోండి, ఆ పాయింట్స్ని చెప్పాలి. నెక్స్ట్ సస్పెక్టబిలిటీ ఆఫ్ లాస్ ఆర్ ఫ్రాడ్ ఆఫ్ రిలేటెడ్ అసెట్స్ ఆర్ లైబిలిటీ. సో ఒక అసెట్ నుంచి కానీ ఒక లైబిలిటీకి సంబంధించి కానీ రిలేటెడ్ సస్పెక్టబిలిటీ ఉందనుకో, ఒక లాస్ రావచ్చు ఆర్ ఫ్రాడ్ జరగవచ్చు అని, అట్లాంటివి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ సబ్జెక్టివిటీ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ డిటర్మైనింగ్ ఎస్టిమేటెడ్ అమౌంట్స్ సచ్ యాజ్ ఫేర్ వాల్యూ అకౌంటింగ్ ఎస్టిమేట్స్. సో ఏవైతే మీరు ఎస్టిమేట్ చేసింటారో అమౌంట్స్, ఫేర్ వాల్యూ అకౌంటింగ్ ఎస్టిమేట్ చేసింటారో దానికి సబ్జెక్టివిటీ అండ్ దాని ఉన్న కాంప్లెక్సిటీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అమౌంట్స్ ఎక్స్పోజ్ టు బి డిఫిషియన్సీ. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఏమైనా అమౌంట్స్ నీకు డిఫిషియన్సీగా ఉంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయి. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ యాక్టివిటీ దట్ హ్యాస్ అకర్డ్ ఆర్ క్లూడ్ అక్కర్ ఇన్ ద అకౌంట్ బ్యాలెన్స్ ఆర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎక్స్పోజ్ ద డిఫిషియన్సీస్. సో ఒక యాక్టివిటీలో అకౌంట్ ఆఫ్ బ్యాలెన్స్లో కానీ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో కానీ డిఫిషియన్సీస్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేసింటే వాటికి సంబంధించి కూడా డిస్కస్ చెయ్యి. తర్వాత పాయింట్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ద కంట్రోల్ దట్ ఈస్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ మానిటరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, ఆ జనరల్ మానిటరింగ్ కంట్రోల్స్ పైన ఓవర్ సైట్ చేయాలి సచ్ యాజ్ మేనేజ్మెంట్ అట్లాంటివి. తర్వాత కంట్రోల్ ఓవర్ ప్రివెన్షన్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్. సో PDF, సో ప్రివెన్షన్ డిటెక్షన్ ఫ్రాడ్ ఉండాలి కంట్రోల్ ఓవర్ PDF మీద. నెక్స్ట్ కంట్రోల్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ అప్రాప్రియేట్ అకౌంటింగ్ పాలసీస్ పైన కంట్రోల్ ఉండాలి. సెలెక్షన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ టు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ పైన కంట్రోల్ ఉండాలి. నెక్స్ట్ కంట్రోల్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్ అవుట్ సైడ్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. సో నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో లేని ట్రాన్సాక్షన్స్ పైన కంట్రోల్ ఉండాలి. నెక్స్ట్ కంట్రోల్ ద పీరియడ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఎండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సచ్ యాజ్ కంట్రోల్ ఓవర్ నాన్ రికరింగ్ జనరల్ ఎంట్రీస్. ఏవైతే నాన్ రికరింగ్ జనరల్ ఎంట్రీస్ లేకుండా చూసుకోవాలి. ద కాస్ట్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఎక్సెప్షన్స్ detected as a result of deficiencies in internal control. The interaction of deficiency with the other deficiencies in internal control. So interaction ఒక డిఫిషియన్సీ వల్ల ఇంకొక అదర్ డిఫిషియన్సీకి ఎఫెక్ట్ చేసే ఉన్నాయి ఇంటర్నల్ కంట్రోల్, వాటి గురించి కూడా డిస్కషన్ చేయి. సో మొత్తం వీటన్నిటి గురించి డిస్కషన్ చేయాలి. లైక్లీవుడ్ డిఫిషియన్సీస్ ఏమైనా జరిగేటున్నాయా, సస్పెక్టబిలిటీ ఏమైనా ఉన్నాయా, లాస్ ఆర్ ఫ్రాడ్ అయ్యేటివి, అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఏమైనా డిఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా. తర్వాత వాల్యూమ్ ఆఫ్ యాక్టివిటీ, ఎక్కువ యాక్టివిటీస్ చేయడం వల్ల ఆ యాక్టివిటీలో ఏమన్నా డిఫిషియన్సీ వస్తుందా, అకౌంట్ బ్యాలెన్స్లో కానీ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో కానీ ఎక్స్పెక్టెడ్ డిఫిషియన్సీ ఏమైనా ఉందా. తర్వాత ఇంపార్టెంట్ కంట్రోల్స్లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఉందా లేదా. సో ఇంపార్టెంట్ కంట్రోల్స్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఉందా లేదా అని ఎగ్జాంపుల్ ఏమి జనరల్ మానిటరింగ్ చేస్తున్నా లేదా, కంట్రోల్ ఉందా లేదా PDF మీద, దట్ ఈస్ ప్రివెన్షన్ డిటెక్షన్ ఫ్రాడ్స్ పైన సెలెక్షన్ చేస్తున్నా లేదా, అప్రాప్రియేట్ అకౌంటింగ్ పాలసీకి, సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ మీద కంట్రోల్ ఉందా లేదా, సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ అవుట్ సైడ్ ఎంటిటీ అవుట్ సైడ్ మార్కెట్లో నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఉందా లేదా సిగ్నిఫికెంట్ కంట్రోల్ అనేది, పీరియడ్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఉందా లేదా, ద కాసెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా డిటెక్ట్ చేస్తున్నా, ఇంటరాక్షన్ ఆఫ్ డిఫిషియన్సీ విత్ అదర్ డిఫిషియన్సీ ఇంటర్నల్ కంట్రోల్ ఉందా లేదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. Auditors are required to obtain an understanding of internal control, okay, relevant to audit when identifying and assessing its effectiveness and risk of material misstatement. During the course of audit of ABC Limited, you observe that significant deficiency exists in internal control system and you want to ascertain the same. So ascertain చేయాలనుకున్నా, elucidate various indicators of significant deficiency with
which will help assessing the efficiency of internal control system organization. So significant deficiencies ఉన్నవని చెప్పడానికి నీకు ఇండికేషన్స్ ఏమున్నవనే చెప్పాలి. ఇన్ ద గివెన్ కేస్ ఆఫ్ ABC Limited, auditor while conducting audit has come across significant deficiency existing in internal control system, and also auditor want to ascertain deficiency. So auditor deficiency ni ascertain చేయాలనుకున్నారు. As per SS 265, communicating deficiencies in internal control to those charged with governance and management. Indicators of significant deficiencies in internal control includes ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి significant deficiency ఇండికేటర్కి. సో ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఇన్ఎఫెక్టివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కంట్రోల్ ఎన్వైర్న్మెంట్. సో ఎవిడెన్స్ని చూడండి, ఇన్ఎఫెక్టివ్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి కంట్రోల్ ఎన్వైర్న్మెంట్లో. సో కంట్రోల్ ఎన్వైర్న్మెంట్లో ఇన్ఎఫెక్టివ్ ఏముంటాయి వాటికి సంబంధించి ఎవిడెన్స్ని చూడాలి. సచ్ యాజ్ ఇండికేషన్ దట్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్ ఇన్ విచ్ మేనేజ్మెంట్ ఈజ్ ఫైనాన్షియలీ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ బీయింగ్ అప్రాపరేట్లీ స్క్రూటినైజ్ బై దోస్ చార్జెడ్ విత్ గవర్నెన్స్. సో మేనేజ్మెంట్ ఎక్కడైతే సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటాడో అవి దోస్ చార్జెడ్ విత్ గవర్నమెంట్ ఎక్కడైతే ప్రాపర్గా చెక్ చేయడం లేదో వాటిని చూడండి. నెక్స్ట్ తర్వాత ఇండికేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫ్రాడ్స్. సో మేనేజ్మెంట్ ఫ్రాడ్ జరిగిందనేది ఇండికేషన్ ఉంది. వెదర్ ఆర్ నాట్ మెటీరియల్ ఆర్ నాట్ ప్రివెంటెడ్ బై ద ఎంటిటీస్ ఇంటర్నల్ కంట్రోల్స్. సో ఇంటర్నల్ కంట్రోల్స్ అనేది ప్రివెంట్ చేయలేవు, ఎందుకంటే మేనేజ్మెంట్ వాళ్ళు చేసినా కాబట్టి వాళ్ళు ప్రాపర్గా చేసింటారు. సో వాళ్ళు ఏది చేసినా దానికి ఒక లెక్క ఉంటుంది. నెక్స్ట్ అబ్సెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ టు ఇంప్లిమెంట్ అప్రాపరేట్ రెమెడియల్ యాక్షన్స్ ఆన్ సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీస్ ప్రీవియస్లీ కమ్యూనికేట్. సో ఇంతకుముందు ప్రీవియస్లో నువ్వు కొన్ని కమ్యూనికేట్ చేసినావు సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీని, బట్ ఆ సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీకి ప్రాపర్ కంట్రోల్స్ అనేది తీసుకోలేదు అట్లాంటి కేసెస్లో. ఇవన్నీ ఇండికేషన్స్ అన్నమాట సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీస్ ఉంటాయి ఇంటర్నల్ కంట్రోల్ సిస్టంలో అని చెప్పడానికి. నెక్స్ట్ ఆబ్సెన్స్ ఆఫ్ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ విత్ ఇన్ ద ఎంటిటీ వేర్ సచ్ ప్రాసెస్ వుడ్ ఆర్డినర్లీ బీ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్. సో రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ అనేది ఆబ్సెంట్ అయ్యింది, ఆర్డినరీగా ఎక్స్పెక్ట్ చేసి టు హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఇన్ఎఫెక్టివ్ ఎంటిటీస్ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్. సో ఎంటిటీలో రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ అనేది ఇన్ఎఫెక్టివ్ ఉన్నవి, అండ్ సచ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ టు ఐడెంటిఫై రిస్క్ అసెస్మెంట్ మెటీరియల్స్ దట్ ద ఆర్డర్ వుడ్ ఎక్స్పెక్ట్ ద ఎంటిటీస్ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ హ్యావ్ ఐడెంటిఫైడ్. సో ఎవిడెన్స్ ఏమంటే మేనేజ్మెంట్ అనేది రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ని ఐడెంటిఫై చేయలేకపోయింది, బట్ ఆడిటర్ ప్రీవియస్ ఆడిటర్ ఏం చేసినాడు ఐడెంటిఫై చేసిందని అనుకున్నాడు మేనేజ్మెంట్ వాళ్ళు చేసిన అనుకోని. నెక్స్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఇన్ఎఫెక్టివ్ రెస్పాన్సెస్ టు ఐడెంటిఫైడ్ సిగ్నిఫికెంట్ రిస్క్. సో మనకి రెస్పాన్సెస్ ఐడెంటిఫైడ్ సిగ్నిఫికెంట్ రిస్క్స్ ఉన్నాయని కొన్ని చెప్పినాము, దానికి ఇన్ఎఫెక్టివ్గా రెస్పాన్స్ ఉన్నారు వాళ్ళు అబ్సెన్స్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ సచ్ రిస్క్. సో దాని మీద ప్రాపర్గా తీసుకోవాలి. ఇవన్నీ మనకి ఏమంటే ఇండికేషన్ ఇస్తాయి సిగ్నిఫికెంట్ డిఫిషియన్స్ ఉంటాయి అనేది. నెక్స్ట్ మీ స్టేట్మెంట్ డిటెక్టెడ్ by the auditor procedures to that were not prevented, detected or corrected. సో మిస్ స్టేట్మెంట్ని చెప్పినావు సార్, బట్ ఏమంటే ప్రివెంట్ చేయలే, డిటెక్ట్ చేయలే ఆర్ కరెక్ట్ చేయలే బై ద ఇంటర్నల్ కంట్రోల్స్. డిస్క్లోజర్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ డ్యూ టు ఎర్రర్ ఆర్ ఫ్రాడ్ has prior paid items in the current year statement of profit and loss account. సో మెటీరియల్ మిస్టేట్మెంట్ జరిగినవి డ్యూ టు ఎర్రర్ ఆర్ ఫ్రాడ్ జరిగినవి వాటిని నువ్వేం చేసినావు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిస్క్లోజ్ చేస్తున్నావు. ఎవిడెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఎబిలిటీ టు ఓవర్సీ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో బట్ ఏమంటే ఇన్ఎబిలిటీగా వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ ఏమంటే నీకు ఇండికేషన్ చేస్తాయి సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ ఉందిరా బాబు అనేది. సో ఏమేమి ఉన్నాయి ఇన్ఎఫెక్టివ్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటాయి కంట్రోల్ ఎన్వైర్న్మెంట్లో, ఇన్సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటాయి ఆర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫ్రాడ్స్ ఏమైనా ఉంటాయి, మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అంటే ఏది ఇంప్లిమెంట్ చేయడానికి అప్రాపరేట్ రెమెడియల్ యాక్షన్స్ని, రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్లో అబ్సెన్స్ ఏమైనా ఉంటాయి, ఎవిడెన్స్ ఆఫ్ అన్ ఇన్ఎఫెక్టివ్ ఎంటిటీ రిస్క్ ప్రాసెస్లో ఉంటాయి, ఎవిడెన్స్ ఆఫ్ ఇన్ఎఫెక్టివ్ రెస్పాన్సెస్ ఉంటాయి, అండ్ మీ స్టేట్మెంట్ డిటెక్టెడ్ బై ద ఆడిటర్ ప్రొసీజర్స్ that were not prevented, detected, corrected, and disclosure of material misstatement due to error or fraud, and evidence of management inability to see overall preparation of financial statements లో చూసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. డూయింగ్ ద కోర్స్ ఆఫ్ ఆడిటర్ త్రిత్ర లిమిటెడ్ వచ్చేసి ఒక సిఏ శ్రేయ అంటున్నాడు మేనేజర్ ఇన్ ద ఆడిట్ టీమ్ ఐడెంటిఫై చేసినాడు దట్ దే ఆర్ సిగ్నిఫికెంట్ రిస్క్స్ ఉన్నాయని ఇన్ లీజ్ ట్రాన్సాక్షన్లో డ్యూ టు కాంప్లెక్స్ క్రాస్ బార్డర్ సేల్ అండ్ లీజ్ బ్యాక్ అరేంజ్మెంట్. సో లీజ్ బ్యాక్ అరేంజ్మెంట్ క్రాస్ బ్యాక్ సేల్స్ తీసుకోవడం వల్ల అందులో డిఫిషియన్సీస్ ఉన్నాయని ఐడెంటిఫై చేసినాడు ఒక సీఏ. నెక్స్ట్ దిస్ సిగ్నిఫికెంట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మీన్స్ వాట్ నాట్ ఐడెంటిఫైడ్ బై ద మేనేజ్మెంట్ రిస్క్ అసెస్మెంట్. మేనేజ్మెంట్ వాళ్ళైతే రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ని ఐడెంటిఫై చేయలేదు. Upon various inquiries with management regarding their risk assessment process, it was identified and concluded by the audit team that the management risk assessment process is not effective to identify all the significant risks. So, EV not effective ఉన్నాయి ఐడెంటిఫై చేయలేదు ఆల్ సిగ్నిఫికెంట్ రిస్క్ అన్నమాట ఆడిట్ టీమ్ కూడా. నెక్స్ట్ సిఏ శ్రేయాంశు డిసైడెడ్ దట్ దిస్ ఈజ్ ఏ కాంబినేషన్ విత్ అదర్ పొటెన్షియల్
other potential deficiencies in internal control constitute significant deficiencies in సో వేరే పొటెన్షియల్ డిఫిషియన్సీ ఉండడం వల్ల ఇవన్నీ ఇంటర్నల్ కంట్రోల్కు వచ్చేపాటికి కాన్స్టిట్యూట్ చేసినవి సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ అని సిఎస్ శ్రేయాంశు అనుకున్నాడు. హెన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు కమ్యూనికేట్ టు దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్. హౌఎవర్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ had different view regarding the audit of Trirantra Limited. According to him, the only matter that identified and possesses significant deficiencies due to their magnitude is only required to be communicated. Matters of potential. సో ఇదేమంటున్నాడు, ఐడెంటిఫై అండ్ పొసెసెస్ సిగ్నిఫికెంట్ డిఫిషియన్స్ డ్యూ టు మ్యాగ్నిట్యూడ్ ఇది ఓన్లీ రిక్వైర్డ్ టు బి కమ్యూనికేటెడ్ అని చెప్తున్నాడు. మ్యాటర్స్ ఆఫ్ పొటెన్షియల్ మిస్టేట్మెంట్ దట్ నాట్ యాక్చువల్ మిస్టేట్మెంట్. పొటెన్షియల్ మిస్టేట్మెంట్స్ ఉన్నాయంటే అవి యాక్చువల్ మిస్టేట్మెంట్ కాదు. సో కెనాట్ బి టర్మ్ హ్యాస్ సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ అని చెప్తున్నాడు. సో ఇప్పుడు శ్రేయాంశు కరెక్టా ఆర్ ఎవరు ఇతను ఇంకొక పర్సన్ వచ్చినాడు కదా పార్ట్నర్, ఎంగేజ్మెంట్ పార్ట్నర్ కరెక్టా? యు ఆర్ రిక్వైర్డ్ టు గైడ్. ఇప్పుడు శ్రేయాంశుకి గైడ్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాటర్స్ దట్ ద ఆర్డర్ మే కన్సిడర్ ఇన్ డిటర్మినింగ్ విత్ డిఫిషియన్సీ ఆర్ కాంబినేషన్ ఆఫ్ డిఫిషియన్సీస్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ కాన్స్టిట్యూట్ సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీస్. మనకి ఇంతకుముందే చెప్పినాము కొన్ని లైక్లీవుడ్ ఉండే ఆర్ సస్పెక్టబిలిటీ ఏమైనా ఉంటే ఫ్రాడ్, సబ్జెక్ట్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏమైనా ఎక్స్పోజ్ చేసింటే డిఫిషియన్సీస్ని ఆర్ వాల్యూమ్ ఆఫ్ యాక్టివిటీ ఏమైనా అక్కరే అంటే వాటికి సంబంధించి. సో యాజ్ ఫర్ ఎస్ 265 కమ్యూనికేట్ డిఫిషియన్సీస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ టు దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్కి. సో సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ ఏమైనా ఉంటే ఇంటర్నల్ కంట్రోల్ ఐడెంటిఫై చేసింటే డిఫిషియన్సీస్ అవి కాంబినేషన్ డిఫిషియన్సీ ఉన్న డిఫిషియన్సీస్ ఉన్న ఇంటర్నల్ కంట్రోల్లో వాటిని ఆటో చేసి ప్రొఫెషనల్ జడ్జిమెంట్తో చూసుకోవాలి. అంటే అదొక ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అనమాట. ఇవే ఫ్రాడ్ అని మనం ఎక్కడ చెప్పలేము. ఈ సఫిషియంట్ ఇంపార్టెంట్ మెరిట్ ద అటెన్షన్ ఆఫ్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్. ఆల్సో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిఫిషియన్సీస్ ఆ కాంబినేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిఫిషియన్స్ depends not only the whether misstatement has actually occurred but also the likelihood that misstatement could occur. So and potential magnitude of misstatement. సో ఓన్లీ జరిగినట్టే కాదు, జరుగుతామని అనిపించినట్టు కూడా మనకి దీనిలోకి వచ్చేస్తాయి. సో సిగ్నిఫికెంట్ డిఫిషియన్స్ మే దేర్ ఫోర్ ఎగ్జిస్ట్ ఈవెన్ ద ఆడిటర్ హ్యాస్ నాట్ ఐడెంటిఫైడ్ మిస్స్టేట్మెంట్ డూయింగ్ ద ఆడిట్. సో డూయింగ్ ద ఆడిట్ ఐడెంటిఫై చేసినది కూడా కాదు. Examples of matters that the auditor may consider in determining whether a deficiency or combination of deficiency in internal control constitute significant deficiency include ఏమేమి ఇంక్లూడ్ అయితే సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీలో ఫస్ట్ వచ్చేసి ది లైక్లీవుడ్ ఆఫ్ ద డిఫిషియన్సీస్ లీడింగ్ టు మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్ ద ఫ్యూచర్. సో ఒక లైక్లీవుడ్ డిఫిషియన్సీ ఉంది, అది మెటీరియల్ మిస్స్టేట్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో, అది ఫ్యూచర్కి సంబంధించి ఇన్ ఫ్యూచర్లో. నెక్స్ట్ ద సస్పెక్టబిలిటీ టు లాస్ ఆర్ ఫ్రాడ్ ఆఫ్ ద రిలేటెడ్ అసెట్స్ ఆర్ లయబిలిటీ. సో అసెట్లో ఆర్ లయబిలిటీలో వచ్చేసి డిఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ సస్పెక్టబిలిటీ ఆఫ్ ఫ్రాడ్ వచ్చేసి ఇంకొక అసెట్స్ ఆర్ లయబిలిటీలో లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఆర్ ఫ్రాడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ద సబ్జెక్టివిటీ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ డిటర్మైనింగ్ ఎస్టిమేటెడ్ అమౌంట్ సచ్ యాజ్ వేరీ వాల్యూ అకౌంటింగ్ ఎస్టిమేట్. సో ఒక అకౌంట్లో ఒక అమౌంట్లో ఎస్టిమేట్ చేసిన అమౌంట్లో ఫేర్ వాల్యూ అకౌంటింగ్ ఎస్టిమేట్లో అది ఒక సబ్జెక్టివిటీ కాంప్లెక్సిటీ ఉందనుకోండి, అది కూడా ఇండికేట్ చేస్తుంది సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ ఉందని. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అమౌంట్స్ ఎక్స్పోజ్ డిఫిషియన్సీ. సో అమౌంట్స్ ఏమైనా ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఎక్స్పోజ్ చేసింటే డిఫిషియన్సీగా. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ యాక్టివిటీ దట్ హ్యాస్ అక్కర్డ్ ఆర్ కుడ్ అక్కర్ ఆన్ అకౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎక్స్పోజ్ టు బి డిఫిషియన్సీ. సో బ్యాలెన్స్ షీట్లో కానీ ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ డిఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ యాజ్ పర్ ఎస్ఏ 299 జాయింట్ ఆడిటర్కి సంబంధించి హ్యాస్ 35 క్వశ్చన్ నెంబర్ 35 ఎన్ఎంఎల్ కంపెనీ లిమిటెడ్ ఉంది అండ్ ఏబీసీ అసోసియేట్ ఎల్ఎల్పీ ఉంది. ఇద్దరు వచ్చేసి జాయింట్ ఆడిటర్గా అపాయింట్ అయినాడు బిహెచ్ఎస్ లిమిటెడ్కి సంబంధించి. బిహెచ్ఎస్ వచ్చేసి ఒక లిస్టెడ్ కంపెనీ అండ్ ఎగ్జిస్టెన్స్ వచ్చేసి లాస్ట్ 50 years నుంచి ఉంది. సిన్స్ బిగినింగ్ దిస్ కంపెనీ వాజ్ ఆడిటెడ్ బై ఎంక్యూఎస్ అండ్ అసోసియేట్స్. సో ఇంతకుముందు వేరే వాళ్ళు చేస్తున్నారు. డ్యూ టు ద ఆడిట్ రొటేషన్ ద కంపెనీ హ్యాస్ బ్రింగ్ న్యూ ఆడిటర్స్. కన్సిడరింగ్ ది సైజ్ ఆఫ్ ద కంపెనీ 2 auditors ఆర్ అపాయింటెడ్ జాయింట్ ఆడిటర్. సో పెద్ద ఉంది కాబట్టి జాయింట్ ఆడిటర్ అపాయింట్ అయినారు. సిన్స్ ద కంపెనీ హీస్ న్యూ ఆఫ్ దిస్ ఆడిటర్ ద అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ జాయింట్ ఆడిటర్ టు హూమ్ ద ఆడిట్ వర్క్ హ్యాస్ డివైడెడ్ management and discussions understood that each auditor is responsible only of the work allocated to him, whether or not he has to prepare separate audit report or work performed by him advised. సో సపరేట్ ఆడిట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయాలా, వర్క్ డివైడ్ చేసుకుంటే అనేది క్వశ్చన్. ఫస్ట్ ఎస్ఏ 299 that is joint audit of financial statement. Joint audit of financial statement deal with professional responsibilities which the auditor undertaking is accepting appointment has joint auditor. So professional responsibility auditor ఎవరైతే accept చేస్తారో అపాయింట్మెంట్గా జాయింట్ ఆడిటర్గా ద జాయింట్ ఆడిటర్ ఆర్ రిక్వైర్డ్ టు ఇష్యూ. జాయింట్ ఆడిటర్స్ మామూలుగా రిక్వైర్డ్ ఏమి ఇష్యూ చేయాలి, కార్ని ఇష్యూ చేయాలి. దట్ ఈస్
కామన్ ఆడిట్ రిపోర్ట్ని ఇష్యూ చేయాలి. హవెవర్ where the joint auditor are disagreement with the regard to the opinion or any matters to be covered by the audit report, they shall express your opinion as a separate audit report. సో సపరేట్ ఆడిట్ రిపోర్ట్ని ఇవ్వచ్చు ఎప్పుడైతే వాళ్ళు ఎవరితో అన్నా డిసగ్రీ అయితే. నెక్స్ట్ ఏ జాయింట్ ఆడిటర్ హీ ఈజ్ నాట్ బౌండ్ బై వ్యూస్ ఆఫ్ మెజారిటీ. సో మెజారిటీతో పోవాల్సిన అవసరం లేదు ఆఫ్ ఏ జాయింట్ ఆడిటర్ రిగార్డింగ్ ద ఒపీనియన్ ఆర్ మ్యాటర్స్ టు బి కవర్డ్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్ అండ్ షెల్ ఎక్స్ప్రెస్ ఫ్రేమ్డ్ బై ద సెడ్ జాయింట్ ఆడిటర్ ఇన్ సపరేట్ ఆడిట్ రిపోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ డిసగ్రిమెంట్. సో డిసగ్రిమెంట్ వచ్చినప్పుడు మెజారిటీతో పోవాల్సిన అవసరం లేదు. ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ద ఆడిటర్ రిపోర్ట్స్ ఇష్యూడ్ బై ద జాయింట్ ఆడిటర్ షెల్ మేక్ రిఫరెన్స్ టు ద సపరేట్ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూడ్ బై ద అదర్ జాయింట్ ఆడిటర్. సో ఇతను సపరేట్ ఆడిట్ రిపోర్ట్ని ఇవ్వాలి అండ్ మెయిన్ ఆడిటర్స్ ఎవరైతే ఉంటారో సపరేట్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన అనేది రిఫరెన్స్ చెప్పాలి. సో ఫర్దర్ సపరేట్ ఆడిట్ రిపోర్ట్ షెల్ ఆల్సో మేక్ రిఫరెన్స్ టు ద ఆడిట్ రిపోర్ట్ ఇష్యూడ్ బై ద అదర్ జాయింట్ ఆడిటర్. సచ్ రిఫరెన్స్ షెల్ బి మేడ్ ఇన్ ద అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్. సో అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో యాజ్ పర్ ఎస్ఏ 706 ప్రకారం ఎస్ఏ 706 ఏమి ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఆ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో చూపించాల్సి వస్తుంది. ఏమని ఈ సపరేట్ ఆడిట్ రిపోర్ట్ ఉంది సో అండ్ సో పర్సన్ సో అండ్ సో ఆడిటర్ అని చెప్పాలి. నెక్స్ట్ ఈ జాయింట్ ఆడిటర్ ద వర్క్ ద అదర్ పాయింట్స్ ఎంటైటిల్ టు అజ్యూమ్ దట్. సో ఏమేమి అజ్యూమ్ చేసుకోవాలంటే ద అదర్ జాయింట్ ఆడిటర్ హ్యావ్ క్యారీడ్ అవుట్ దేర్ పార్ట్ ఆఫ్ ఆడిట్ వర్క్ అండ్ ద వర్క్ యాక్చువల్లీ బీన్ పర్ఫార్మ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ ఇష్యూడ్ బై ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ నాట్ నెససరీ టు జాయింట్ ఆడిటర్ టు రివ్యూ ద వర్క్. సో ఒక ఆడిటర్ చేసిన వర్క్ని ఇంకొక జాయింట్ ఆడిటర్ వర్క్స్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అజ్యూమ్ చేసుకోవాలి అతను స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ని అప్లై చేసింటాడు అని. నెక్స్ట్ పర్ఫార్మ్డ్ బై ద ఆడిటర్ ద joint auditor are performed any test or in order to ascertain whether the work has been actually performed in such manner. Next the other joint auditor he have brought to said joint auditors notice any departure from applicable financial reporting. So అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్లో ఏమైనా సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ వచ్చినాయనుకోండి ఆ సిగ్నిఫికెంట్ అబ్జర్వేషన్ వచ్చినాయని దట్ ఆర్ రిలవెంట్ టు దేర్ రెస్పాన్సిబిలిటీ నోటీస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్. సో ఏమైనా నోటీస్ చేసినాయనుకోండి where the financial statement of a division or branch are audited by one of the joint auditor and the other joint auditor are entitled to proceed on the basis of that financial statement, comply with all legal and regulatory requirement and present to and fair statement of affairs. ఆ స్టేట్మెంట్ ఏమన్నా సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీ అబ్జర్వేషన్ చేసినా అనుకోండి ఆ సిగ్నిఫికెంట్ అబ్జర్వేషన్స్ని తీసుకొచ్చి అందరి ముందే చెప్పినా అనుకోండి డిఫిషియన్స్ ఉన్నాయి అని చెప్పినా అనుకోండి అట్లాంటి కేసెస్లో ద రిజల్ట్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ డివిజన్స్ బ్రాంచెస్ కన్సర్న్డ్. నెక్స్ట్ బిఫోర్ ఫైనలైజింగ్. సో బిఫోర్ ఫైనలైజింగ్ చేసేటప్పుడు their audit report the joint auditor shall discuss and communicate with each other their respective conclusions that would form content of audit report. సో అందరూ వాళ్ళు డిస్కస్ చేసుకొని రిపోర్ట్ని ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 డైస్ లిమిటెడ్ వచ్చేసి అపాయింట్ చేసినారు ఒక 2 CA ఫార్మ్స్ని MNO అసోసియేట్స్కి PQ అసోసియేట్స్కి అది జాయింట్ ఆడిటర్గా ఫర్ కండక్టింగ్ ద ఆడిట్ ఫర్ ద ఇయర్ ఎండ్ 31st March 2019కి. ఇన్ కోర్స్ ఆఫ్ ఆడిట్లో it has been observed that there is a major understatement in where value of inventory and valuation inventory work was looked after by MNO associates, but there was no documentation for the division of work between the joint auditors. సో వాళ్ళు డివైడ్ చేసుకున్నట్ల ఏం డాక్యుమెంట్ అనేది ఏమీ లేదు. కమెంట్ అబో విత్ రిగార్డ్ టు రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ జాయింట్ ఆడిటర్. సో ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి అంటే మామూలుగా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జాయింట్ ఆడిటర్ responsibility and coordination among the joint auditor as per SA 299 joint auditor financial statement where joint auditor appointed with thereby mutual discussion divided the audit work among themselves the division of work. సో డివిజన్ చేసుకున్నాను అనుకోండి వర్క్ని ఆ క్లాస్లో డివిజన్ ఆఫ్ వర్క్ వుడ్ యూజువల్లీ బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఐడెంటిఫైయబుల్ యూనిట్స్ ఆర్ స్పెసిఫైడ్ ఏరియాస్. ఇన్ సమ్ కేసెస్ డ్యూ టు నేచర్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీ అండర్ ద ఆడిట్ ఈచ్ డివిజన్ ఆఫ్ ద వర్క్ మే నాట్ బి పాసిబుల్. సో ఏమంటున్నా ఇక్కడ డివిజన్ ఆఫ్ వర్క్ అనేది వుడ్ బి యాజ్ యూజువల్లీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఐడెంటిఫైబుల్ యూనిట్స్ కానీ ఆ స్పెసిఫైడ్ ఏరియా కానీ. ఇన్ సమ్ కేసెస్లో వచ్చేసి డ్యూ టు నేచర్ ఆఫ్ ద బిజినెస్ ఎంటిటీ అండర్ ద ఆడిట్ ఈచ్ డివిజన్ ఆఫ్ ద వర్క్ మే నాట్ బి పాసిబుల్. సో ఇన్ సచ్ సిచ్యువేషన్ ద డివిజన్ ఆఫ్ ద వర్క్ మే బీ విత్ రిఫరెన్స్ టు ఐటమ్స్ ఆఫ్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్ ఆర్ ఇన్కమ్స్ ఆర్ ఎక్స్పెండిచర్ ఆర్ విత్ రిఫరెన్స్ టు పీరియడ్ ఆఫ్ టైమ్. సో వాళ్ళు ఎట్లయినా డివైడ్ చేసుకోవచ్చు ఇన్కమ్ బేస్ చేసుకొని కానీ లైబిలిటీ బేస్ చేసుకొని కానీ ఎక్స్పెండిచర్ బేస్ చేసుకొని కానీ పీరియడ్ ఆఫ్ టైమ్ని బేస్ చేసుకొని కానీ ఎట్లయినా డివిజన్ చేసుకోవచ్చు. సో డివిజన్ ఆఫ్ work among joint auditor as well as the areas of work to be covered by all of them should be adequately documented and preferably communicated to the entity. సో వాళ్ళు ఏమేమి డివైడ్ చేసుకున్నా అదంతా కమ్యూనికేట్ చేయాలి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆడిట్ వర్క్ డివైడెడ్ అమాంగ్ ద జాయింట్ ఆడిటర్ హీ జాయింట్ ఆడిటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫర్ ద వర్క్ అలొకేటెడ్ టు హిమ్ వెదర్ ఆర్ నాట్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ సపరేట్ audit work performed by him. On the other hand all the joint auditors are severally liable కొన్ని కేసెస్లో. సో ఎవరైతే వర్క్ని డివైడ్ చేసుకుంటారో ఆ వర్క్ని డివైడ్ చేసుకున్నప్పుడు ఆ డివైడ్ చేసుకున్న వర్క్
వాళ్ళే రెస్పాన్సిబుల్. ఒకవేళ వర్క్ని కానీ డివైడ్ చేసుకోకుండా జాయింట్లీ సెవరల్లీ రెస్పాన్సిబుల్. సో ఏ కేసులో అంటే వర్క్ డివైడ్ చేసుకున్నప్పటికీ ద ఆడిట్ ఏరియా విచ్ ఈస్ నాట్ డివైడెడ్ అమంగ్ ద జాయింట్ ఆడిటర్ అండ్ క్యారీడ్ అవుట్ బై ఆల్ జాయింట్ ఆడిటర్స్ కనుక కలిసి చేసిందే ఆ కేసులో అందరూ లైబులే. నెక్స్ట్ డెసిషన్ టేకెన్ బై ఆల్ జాయింట్ ఆడిటర్స్ అండర్ ఆడిట్ ప్లానింగ్ ఫేజెస్ concerning the nature, timing and extent of the audit procedure to be performed by each auditor. So decisions all auditors తీసుకున్నారు బేస్ అండ్ ప్లానింగ్ని బేస్ చేసుకొని నేచర్ అండ్ టైమింగ్ని బేస్ చేసుకొని. సో అందరూ రెస్పాన్సిబులే. నెక్స్ట్ మ్యాటర్స్ విచ్ బాట్ టు ద నోటీస్ ఆఫ్ జాయింట్ ఆడిటర్ బై ఎనీ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఆన్ విచ్ దేర్ అగ్రిమెంట్ అమంగ్ ఆ జాయింట్ ఆడిటర్స్. సో ఏమన్నా డిఫిషియన్సీ వస్తున్నాయి, ఆ డిఫిషియన్సీని అందరి ముందరికి తీసుకొచ్చినాం అనుకోండి, అందరూ డిస్కస్ చేసుకొని ఏదో ఒక కన్క్లూజన్కి రావాలి. సో ఆ కన్క్లూజన్కి వచ్చినప్పుడు దాని మీద అందరూ జాయింట్ ఆడిటర్ సెవరల్లీ లైబులే. బట్ ఈవెన్తో అది డివిజన్ చేసినాం నీకు నువ్వే రెస్పాన్సిబుల్ అని చెప్పడానికి రాదు. నెక్స్ట్ ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ of financial statement as required by the applicable financial reporting framework. So applicable financial reporting framework లో రిక్వైర్డ్ కావాల్సిన ప్రజెంటేషన్ డిస్క్లోజర్కి దానికి కూడా రెస్పాన్సిబుల్ జాయింట్లీ అండ్ సెవరల్లీ. నెక్స్ట్ ఎన్ష్యూరింగ్ దట్ ఆడిట్ రిపోర్ట్ కంప్లైన్స్ విత్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద రిలవెంట్ స్టాట్యూస్ అండ్ ద అప్లికబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆడిటింగ్ అండ్ ద అదర్ రిలవెంట్ ప్రొనౌన్స్మెంట్ ఇష్యూడ్ బై ద ICAI. సో వీటన్నిటికీ జాయింట్లీ సెవరల్లీ రెస్పాన్సిబుల్. ఏవే దానికి వర్క్ని డివైడ్ చేసుకున్న దానికి అండ్ ఏవైతే ప్లానింగ్ ఫేజ్లో అందరూ నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ కావాలని ఆ జాయింట్ ఆడిటర్స్ కలిసి డెసిషన్ తీసుకున్న వాటికి అండ్ మ్యాటర్స్ ఏమైనా డిఫిషియన్సీ వచ్చినవి అందరి ముందరికి తీసుకొచ్చిన మాటలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంప్లీట్ కావాల్సినవి ఏమైనా ఉంటాయి రిలవెంట్ స్టాటస్కి సంబంధించి వాటికి అండ్ ఆడిట్ రిపోర్ట్ ఏవైతే స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ కంప్లీట్ కావాల్సిన వాటికి అందరూ రెస్పాన్సిబులే. నెక్స్ట్ ద జాయింట్ ఆడిటర్ షల్ ఆల్సో డిస్కస్ ద డాక్యుమెంట్ అండ్ నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఫర్ కామన్ ఆడిట్ అండ్ కామన్ అండ్ స్పెసిఫిక్ allotted ఏరియా ఆఫ్ ద ఆడిట్ టు బి పర్ఫార్మ్ బై ఈచ్ జాయింట్ ఆడిటర్ అండ్ ద సేమ్ సెల్ బి కమ్యూనికేట్ టు దో చార్జెడ్ విత్ గవర్నెన్స్. సో వాళ్ళు ఏమో అయితే వర్క్ని అలొకేట్ చేసుకుంటారు కామన్గా ఆ స్పెసిఫిక్ allotted ఏరియాస్ ఏమైనా ఉంటే వాటిని జాయింట్ ఆడిటర్ వచ్చి కమ్యూనికేట్ చేయాలి దో చార్జెడ్ విత్ గవర్నెన్స్కి. అండ్ ఆఫ్టర్ ద ఐడెంటిఫికేషన్ అండ్ అలొకేషన్ ఆఫ్ వర్క్ అమాంగ్ ద జాయింట్ ఆడిటర్ ద వర్క్ అలొకేషన్ డాక్యుమెంట్స్. సో అది డాక్యుమెంట్ కూడా చేయాలి వర్క్ అలొకేట్ చేసుకున్నట్టే బీన్ signed by all the joint auditors and same shall be communicated to those charged with governance. And hence in respect of audit work divided among the joint auditors, each joint auditor will be responsible only for the work allocated. So ఎంతకైతే వర్క్ మీరు అలొకేట్ చేసుకున్నారో అంతవరకు మాత్రమే మీరు రెస్పాన్సిబుల్ అవుతారు. అండ్ అలొకేటెడ్ వర్క్ ఎగ్జిక్యూషన్ వర్క్ ఆడిట్ ప్రొసీజర్ ఇన్ ద ఇన్సెంట్ కేస్ డైస్ లిమిటెడ్ అపాయింటెడ్ టు CFM CMN associates and PQ Co a joint auditor for conducting the audit has observed during the course of audit there major understatement in the value of inventory and the value of valuation of work allocated after MN associates. So in the view of 299 MNO associates will be held liable for same inventory valuation work as looked after MNO association only. Further, the violation of 299 the division of work is not documented కాబట్టి MNO association is liable. Remaining next on